హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మనం వచ్చేసి ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి స్టార్ట్ చేయబోతున్నాము. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఏంటండి? వీటిని ప్లిస్టోసిన్ ఎపోచ్ ఆర్ ఐస్ ఏజ్ అని కూడా పిలుస్తారు. ఐస్ ఏజ్ అని ఎందుకు అంటారంటే, ఆ ప్రీ హిస్టారిక్ పీరియడ్‌లో మన ల్యాండ్ ఏదైతే ఉందో అప్పుడు ఫస్ట్ టైం ఐసెస్ ఇంకా గ్లేషియర్స్ ఫార్మ్ అయ్యాయి అండి. అందుకే వీటిని ప్లిస్టోసిన్ ఎపోచ్ ఆర్ ఐస్ ఏజ్ అని పిలుస్తారు. సో, ద పీపుల్ హ్యావ్ నో ఆర్ట్ ఆఫ్ రైటింగ్. ఆ టైంలో వాళ్ళకి రాయడం కానీ ఏది తెలీదు. సో, అది రికార్డ్స్ ఏమైనా రాస్తేనే కదండీ హిస్టరీలో తెలుస్తది. సో, దీంట్లో రైటింగ్ ఏం లేదు కాబట్టి దిస్ పీరియడ్ కెనాట్ బి స్టడీడ్ ఇన్ అవర్ హిస్టరీ. ఫస్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్‌లో ఫస్ట్ వచ్చేసి మనకి పాలియోలిథిక్ ఏజ్. 5,00,000 బీసీ నుంచి 10,00,000 బీసీ వరకు చూడొచ్చు మనం ఈ ఏజ్. సో, బీసీ అంటే ఏంటండి? బిఫోర్ క్రైస్ట్. అండ్ ద ఫస్ట్ పాలియోలిథిక్ సైట్ ఇన్ ఇండియా వాస్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రూస్. ఎవరు కనిపెట్టారండి ఇది? రాబర్ట్ బ్రూస్ అట్ పల్లవరం నియర్ చెన్నై ఇన్ 1863లో. ఓకేనా. స్టోన్ టూల్స్ అంటే టూల్స్ ఆ సైట్ అంటే ఆ పీరియడ్ ఆ ఏజ్లో స్టోన్ టూల్స్ ఏం వాడారు అనేది మనం సోన్ వ్యాలీ పంజాబ్లో చూడొచ్చు, నర్మదా వ్యాలీ మధ్యప్రదేశ్ అండ్ బీలం వ్యాలీ ఉత్తరప్రదేశ్ సౌత్ ఇండియాలో కూడా కనిపిస్తుందండి మనకి. అండ్ నెక్స్ట్ అసలు ఈ పాలియోలిథిక్ సైట్ అనేది ఎవరు చూసారంటే ఫస్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విచ్ వాస్ ఫౌండ్ బై బ్రిటిష్ వాళ్ళు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ టైంలో అలెగ్జాండర్ కుగుంగమ్ అని ఆయన డైరెక్టర్ జనరల్గా ఉండి, సో ఆ టైంలో ఆయన డైరెక్టర్ జనరల్ ఉండడం వల్ల సో హీఈస్ నోన్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అని చెప్పచ్చు. మనకి ఇందాక స్టోన్ టూల్స్ చూసాం కదండి, ఏ రీజన్స్లో కనిపించాయో. అసలు ఆ స్టోన్ టూల్స్ ఏంటివి? హ్యాండ్ యాక్సెస్, ఫ్లేక్స్, బ్లేడ్స్, చాపర్స్ అండ్ క్లీవర్స్ ఏ మెటీరియల్తో చేశారంటే క్వార్ట్జైట్ మెటీరియల్తోని యూస్ చేసుకుంటా ఈ టూల్స్ చేశారు. సో పాలియోలిథిక్ని హ్యూమెన్స్ని మనము హోమోసాపియన్స్గా చెప్పచ్చు. హోమోసాపియన్స్ అంటే వైజ్ మ్యాన్ అండ్ దే ఎవాల్వ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్ అరౌండ్ 10,000 బీసీ. ఫస్ట్ ఎప్పుడు కనిపించారండి? ఎండ్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్. సో ఆ ఏజ్లో హ్యూమన్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే హంట్ గ్యాదర్స్ అంటే యానిమల్స్ని చంపి ఫుడ్ని గ్యాదర్ చేసేవాళ్ళు. ఫుడ్ ఏముంటుండే అండి? ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హెర్బ్స్ అండ్ ప్లాంట్స్ ఉండేవి. సో ఇన్ 10,000 బీసీ ప్లిస్టోసిన్ అపోచ్ కేమ్ టు అన్ ఎండ్ అండ్ హెలోసిన్ బిగెన్. 10,000 బీసీ అప్పటి వరకు ఈ ప్లిస్టోసిన్ అపోచ్ అంటే ఏంటి? అది ఏజ్ ఎండ్ అయిపోయి హాలోసిన్ చూడొచ్చు మనం. ఫస్ట్ పాలియోలిథిక్ కల్చర్ అయిపోయిందండి. నెక్స్ట్ మీసోలిథిక్ కల్చర్ చూద్దాం. మీసోలిథిక్ ఏజ్ వచ్చేసి మనకి 9,000 బీసీ నుంచి 4,000 బీసీ వరకు చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అన్ ట్రాన్సిషనల్ ఫేజ్. ఇందులో మేజర్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ హోమోసాపియన్స్ ఉందండి. గ్రోత్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా అంటే యానిమల్స్ ఇంకా ప్లాంట్స్ పెరగడం చూడొచ్చు మనం. క్లైమేట్ ఎలా వార్మ్ ఉండేదండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ షెల్టర్స్ అంటే చిన్నగా గూడారాలు వేసుకునే వాళ్ళు. అది మనం ఎక్కడ ఫస్ట్ టైం చూసామంటే సరాయ్ నహర్ రాయ్ ఇన్ ఉత్తరప్రదేశ్లో చూడొచ్చు మనం అది. అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మిసోలిథిక్ కల్చర్ ఈజ్ పాటరీ మేకింగ్ అండి. కుండలు చేసేవాళ్ళు. కానీ యాక్చువల్గా పాటరీ వీల్ వచ్చింది నెక్స్ట్ నియోలిథిక్ ఏజ్లో, కానీ ఇక్కడ స్టార్ట్ అయింది మాత్రం మిసోలిథిక్ ఏజ్లో. And the handmade pottery was discovered in Chopani Mando in Uttar Pradesh. You can see there in Uttar Pradesh. Okay. Now potter wheel ఇక్కడ చూడండి. potter wheel came into existence in Neolithic age and other one is domestication of animals. చిన్నగా గోట్స్ని కౌస్ని పెంచడం కూడా స్టార్ట్ చేశారు. అది మనం ఎక్కడ చూడొచ్చు అంటే బాగోర్ రాజస్థాన్ అండ్ అడామ్గార్ మధ్యప్రదేశ్లో చూడొచ్చు. మనకి పాలియోలిథిక్ ఏజ్లో వాడిన స్టోన్ టూల్స్లో ఓన్లీ క్వార్ట్జైట్ కనిపించింది. ఇక్కడ క్వార్ట్జైట్ అండ్ చర్ట్ రెండు వాడి చేసేవాళ్ళు. ఆ స్టోన్ టూల్స్ని మనం మైక్రోలిథ్స్ అని చెప్పచ్చు. మైక్రోలిథ్స్ అంటే పేరులోనే ఉంది కదండి, స్మాలర్ ఇన్ సైజ్. అండ్ ఈ మైక్రోలిథ్స్ వచ్చేసి కనిపెట్టిన వాళ్ళు కార్లైన్ ఇన్ వింధ్యా రీజన్లో కనిపెట్టారు. ఇంటర్ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ దట్ లీడ్స్ టు వార్ బిగాన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ ఎవిడెన్స్ వాస్ ఫౌండ్ అట్ సరా నహర్ రాయ్. ఓకే. ఇంటర్ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే చిన్నగా గుడారాలు కానీ లేకపోతే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ లీడ్ చేసిన పద్ధతులు కానీ మనకి ఈ పీరియడ్ ద్వారా తెలుస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ద నియోలిథిక్ కల్చర్. ఇది 7,000 బీసీ నుంచి 1,000 బీసీ వరకు ఉందండి. ఈ నియోలిథిక్ కల్చర్ని కనిపెట్టిన వారు సర్ జాన్ లుబాక్ అండ్ గార్డన్ చైల్డే. ఆయనే
ఈ నియోలిథిక్ రెవల్యూషన్ని డిస్క్రైబ్ చేశాడు ఆ వర్డ్ని గార్డన్ జల్డీ. సో ఇందులో ఏం చూడొచ్చు అంటే మనం బిగినింగ్ ఆఫ్ అగ్రికల్చర్ అండి. అక్కడ మిసోలిథిక్లో స్టార్టింగ్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, ఇక్కడేమో బిగినింగ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ నొమాడిక్ లైఫ్ అనేది ఎండ్ అయిపోయి విలేజెస్ ఫామ్ అయినాయి అండి. ఇందులో ఇంపార్టెంట్ సైట్స్ వచ్చేసి మెహర్గార్ కనిపెట్టిన వాళ్ళు జేఎఫ్ జార్జీ. హీ డిస్కవర్డ్ దిస్ సైట్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా, బలూచిస్తాన్ అండ్ నవ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద పాకిస్తాన్. ఓకే, మేజర్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ ఫార్మింగ్ చూడొచ్చు. ఇట్ ఈస్ అన్ ఓల్డెస్ట్ నియోలిథిక్ సైట్ అండి. మనకు వీట్ అండ్ బార్లీ ఫస్ట్గా పెంచారు ఇక్కడ, అండ్ పాటర్ వీల్ కూడా ఎగ్జిస్టెన్స్లో ఉందని చెప్పే రీజన్ ఇది మెహర్గార్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ Koldi Hawa, which is situated in Uttar Pradesh, and we can see rice cultivation. Last Mahagara, it is a site located in, it is also in Uttar Pradesh. Koldi Hawa ఒకటి, మహాగారా ఒకటి, రెండు ఉత్తర్ ప్రదేశ్లో ఉన్నాయి. ఇందులో రైస్ కల్టివేషన్ చూడొచ్చు, ఇందులో బార్లీ కల్టివేషన్ చూడొచ్చు. బర్సాహాన్ మీన్స్ బర్త్ ప్లేస్. ఇట్ ఈస్ ఫౌండ్ ఎట్ రివర్ జూలం నియర్ శ్రీనగర్ ఇన్ కాశ్మీర్. ఇది ఫేమస్ ఏంటంటే పిట్ డంగ్ అండి. పాతి లోపల పెట్టేవాళ్ళు, గ్రౌండ్లో పిట్స్ పెట్టేవాళ్ళు. సో ఆ పిట్స్ తీసుకొని వాళ్ళు వింటర్ టైంలో వాళ్ళు ఇట్లా మంట పెట్టుకోవడం వల్ల అది కాశ్మీర్స్కి హార్ష్ వింటర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి పనికొచ్చింది. పిట్ డంగ్ బర్జాహోమ్ అనే రీజన్లో. మెనీ టూల్స్ ఆర్ మేడప్ ఆఫ్ యానిమల్ బోన్స్ అండి. డాగ్ గ్రేవ్ buried with a human is also found here. Trade with people of Indus Valley civilization and bone tools are excavated from Gufkral నుంచి bone tools ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ ఇన్ ద నియోలిథిక్ ఏజ్ ఇస్ చిరాండ్. సహారన్ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్లో చూడొచ్చు. కల్టివేట్ వీట్, బార్లీ అండ్ రైస్ అండ్ స్నేక్ వర్షిప్ ఇన్ దిస్ సైట్. బోన్ నీడిల్ యాక్టివిటీ అండి. బోన్ నీడిల్ యాక్టివిటీ అంటే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ ఆఫ్ క్లాత్స్ చూసాం మనం ఈ రీజన్లో, చిరాన్లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇస్ ఆర్ సౌత్ ఇండియాలో రాగి ఇంకా హార్స్ గ్రామ్ పెంచేవాళ్ళు. ఇందులో ఇంపార్టెంట్ సైట్ వచ్చేసి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. కర్ణాటకలో సంగనకాలు, మాస్కి, తెక్కల